హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రవితేజ ఇరుముడి సినిమా అయితే వచ్చేసింది భయ్య. ఈ సినిమా చూడటం జరిగింది. సో సినిమా ఎట్లా ఉంది, సినిమా ఇందులో ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, ఏం కథ అనేది ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. అసలు ఆల్మోస్ట్ ఈ సినిమా ఇరుముడి ఒక ఆ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే ఏది ఉందో అందరు కూడా మెయిన్ థింగ్ ఆ సాంగ్ కోసం వెయిట్ చేశారు. అసలు ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా. సో ఇందులో వచ్చేసి మనకి రవితేజ, ప్రియ భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ వీళ్ళైతే మెయిన్ లీడింగ్ సినిమాకి. అండ్ ఈ సినిమాకి వచ్చేసి జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే మనకి ఎడిటింగ్ వచ్చేసి ప్రవీణ్ పూడి, అండ్ నిర్మాత వచ్చేసి మనకి మైత్రి మూవీ మేకర్స్ అనమాట. అండ్ అలాగే డైరెక్టర్ వచ్చేసి శివ నిర్వాణ. సో అసలు ఆల్మోస్ట్ మన రవితేజ తీసే అన్నీ కూడా ప్రీవియస్గా అన్ని రొట్ట రాడ్లు అనమాట. ఆల్మోస్ట్ మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న రవితేజ గత కొన్నేళ్లుగా ఏంటేంటో ఆ సినిమాలు ఏంటో అయ్యేంటో అబ్బో మామూలుగా కాదు, మోత అనమాట. గట్టిగా కనీసం ఏ సినిమా కూడా కనీసం వారంగా ఆడలేదు. క్రాక్ తర్వాత సరైన సినిమా అయితే మనోడికి పడలేదు. సో బ్యాడ్ లక్. అలాగే లక్ ఎప్పుడు ఒకవేళ ఉండదు కదా, ఈసారి మాత్రం మనోడు కొంచెం హిట్ ట్రాక్లో అయితే పడ్డాడు ఈ మూవీతో. సో స్టోరీ ఏంటంటే, సీలేరు దగ్గర ఒక పొల్లూరు అనే ఒక చిన్న విలేజ్ అనమాట. అదే విలేజ్లోనే మనోళ్ళు ఫ్యామిలీ అంతా ఒక చిన్న రైతులాగా అయితే నివసిస్తూ ఉంటాడు. అలాగే మనోడి పేరు త్రినాథ్ ఈ సినిమాలో, రవితేజ పేరు. అలాగే హీరోయిన్ పేరేమో కావేరి అనమాట. కూతురి పేరేమో నక్షత్ర, మణికంఠ. అలాగే మా చిన్నపిల్ల ఆల్మోస్ట్ 5th క్లాస్ పాస్ అయిందని చెప్పేసి మామూలుగా అబ్బో ఊర్లో అంతా భోజనాలు పెట్టి హడావుడి చేస్తాడు మనోడు. అట్లాగే ఊర్లో ఏం జరిగినా ఏదైనా సరే నాకు చెప్పాలి అంటే తండ్రికి చెప్పాలి అని కూతురికి మరమరు చెప్తూ ఉంటాడు అనమాట. అట్లాగే ఊర్లో ఏం జరిగినా సరే మాత్రం ఖచ్చితంగా అన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటుంది కూతురు. అలాగే స్కూల్లో ఒక సంఘటన జరిగిద్ది. ఆ సంఘటన కూతురికి తండ్రికి చెప్పే లోపే ఏం జరిగింది, తర్వాత సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ అనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. అసలు ఇంకెట్లా ఉందంటే ఆల్మోస్ట్ ఈ స్టోరీ వచ్చేసి మనకి కంప్లీట్లీ కూడా ట్రైలర్లో అర్థమైపోయింది. మొత్తం క్లారిటీగా అయితే డైరెక్టర్ మనకి క్లియర్గా ఇచ్చాడు. ఓకే ట్రైలర్లో ఏంటి ఎట్లా ఉంది ఏంటి, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ స్టోరీ ఇది అనేసి ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పేసాడు అనమాట. ఇది ఒక థ్రిల్, ఒక నేర జరిగే ఒక స్టోరీ ఇది. ఆల్మోస్ట్ ఎవరైతే అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాల వేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అలాగే అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక గుడ్ మెసేజ్తో వచ్చే సినిమా అయితే ఈ మన ఇరుముడి సినిమా అనమాట. అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఇది ఒక కంప్లీట్లీ కూడా ఒక డిఫరెంట్గా అయితే సినిమా అయితే ఉంటుంది. అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రవితేజని ఇలా చూసామా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. చాలా న్యాచురల్గా అయితే ఉంటాయి అన్ని లొకేషన్లు. సెట్టింగ్స్ అయితే చాలా తక్కువ, అసలు సెట్టింగ్స్ అయితే నాకు ఏమి అనిపించలేదు. మొత్తం కూడా న్యాచురల్ లొకేషన్స్ చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా సోస్తాగా సాగిపోయింది, సెకండ్ హాఫ్ అంతా ఒక క్రైమ్ యాక్షన్లోకి అయితే స్టోరీ అంతా వెళ్ళిపోద్ది అనమాట. సో చివరికి ఇంకా ఊళ్ళో జరిగే క్రైమ్ ఏంటి, అది ఎట్లా మనోడు డీల్ చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. సో అందరూ బాగా చేశారు. అండ్ రవితేజ అయితే మ్యాక్సిమం ఎక్కువ శాతం మాస్ సినిమాలు చూడటం వల్ల మనల్ని ఈ సినిమాలో కొంచెం ఒక డిఫరెంట్గా అయితే అనిపించాడు అనమాట. అండ్ అలాగే మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలోకి మనోడు ఎంటర్ అయిపోయాడు, ఒక కొత్త లోకంలోకి. అట్లా అయితే మనోడు బాగా యాక్ట్ చేశాడు. అలాగే సాయి కుమార్ బాగుంది. సో సాయి కుమార్ యాక్టింగ్ అయితే మాత్రం ఇంక చెప్పాల్సింది పని లేదు. సాయి కుమార్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సాయి కుమార్కి రవితేజ మధ్య సంభాషణ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళ కూతురుగా యాక్ట్ చేసిన బేబీ నక్షత్ర అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మెయిన్ థింగ్ కూతురు ఫాదర్ వీళ్ళిద్దరి మధ్య సీన్ లేకపోతే సినిమా అయితే లేదనమాట. అండ్ అలాగే మ్యూజిక్ పరంగా అయితే మ్యూజిక్ చాలా బాగుంది. అయ్యప్ప మాల వేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 3 పాటలు మాత్రం పిచ్చెక్కిస్తే అలాంటి పాటలు అయితే ఉన్నాయన్నమాట. అలా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అందులో మనకు కొంచెం
లైట్గా ఎమోషనల్ అయిపోతాం. అలాంటి సీన్లు కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. అలాగే కెమెరా పనితనం బాగుంది. దిస్ ఇస్ లో అంటే మరీ లో బడ్జెట్ కాదు, ఒక ఉన్న వాటిలోనే ది బెస్ట్ బడ్జెట్లోనే సింపుల్గా ఎలాంటి హడావుడి లేకుండా అండ్ ఎలాంటి గందరగోళం లేకుండా సైలెంట్గా స్మూత్గా అయితే ఈ సినిమా అయితే అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ ఒక కూతురు తండ్రికి మధ్య ఉన్న ఎమోషన్స్, ఒక అయ్యప్ప మాల భక్తుడు ఎట్లా వేసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. సో సినిమా అయితే మాత్రం ఎమోషన్స్ బాగున్నాయి, ట్విస్ట్లు బాగున్నాయి, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మెయిన్ థింగ్ రవితేజ అండ్ వాళ్ళ డాటర్ మధ్య వచ్చే సంభాషణలు మాత్రం సూపర్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. సో ఓవరాల్గా అంతకు మించి అయితే ఎలాంటి మైనస్ అయితే లేదనమాట. ఓవరాల్గా సినిమా అయితే సూపర్గా అయితే ఉంది, నాకైతే నచ్చింది. నేనైతే ఈ సినిమాకి 100కి 60 మార్క్స్ అయితే వేస్తాను. ఒకసారి మీరు కూడా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.